నమస్కారం. భగవద్గీతలోని ఈ భాగంలో శ్రీకృష్ణుడు మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాలను వివరిస్తాడు. మనం ఎవరం? ఎందుకు బాధపడుతున్నాం? నిజమైన జ్ఞానం అంటే ఏమిటి? ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న అసలు శక్తి ఎవరు? వంటి ప్రశ్నలకు అద్భుతమైన సమాధానాలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ శ్లోకాల భావాన్ని సులభమైన భాషలో తెలుసుకుందాం. మనిషి సాధారణంగా తన శరీరాన్నే తానని భావిస్తాడు. కాని శ్రీకృష్ణుడు చెబుతున్నది ఏమిటంటే, శరీరం మారుతుంది, వృద్ధాప్యం వస్తుంది, ఒకరోజు అంతమవుతుంది. కాని మనలో ఉన్న ఆత్మ మాత్రం శాశ్వతమైనది. ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి వస్తువుకి ఒక ప్రారంభం ఉంటుంది, ఒక ముగింపు ఉంటుంది. కాని వాటన్నింటికీ మూలమైన పరమాత్మకు ప్రారంభం లేదు, అంతం లేదు. ఆయన సర్వవ్యాపి. ప్రతి జీవిలో, ప్రతి కణంలో, ప్రతి శక్తిలో ఆయన ఉనికి ఉంటుంది. మనకు కనిపించే వైవిధ్యం అంతా బయట మాత్రమే. లోపల ఉన్న దైవ చైతన్యం మాత్రం ఒకటే. దీనిని అర్థం చేసుకున్నవారే నిజమైన జ్ఞానులు. శ్రీకృష్ణుడు ఇంకా ఒక గొప్ప విషయాన్ని చెబుతాడు. మనిషి జీవితంలో ఎదురయ్యే కోరికలు, భయాలు, అహంకారం, అసూయ, మోహం ఇవన్నీ అతన్ని సత్యానికి దూరం చేస్తాయి. మనస్సు వీటి ప్రభావంలో ఉన్నంతకాలం శాంతి దొరకదు. అందుకే మనిషి తన మనస్సును నియంత్రించడం నేర్చుకోవాలి. బయటి ప్రపంచాన్ని జయించడం కంటే మనస్సును జయించడం గొప్ప విజయం. జ్ఞానం ఉన్న వ్యక్తి ప్రతి జీవిని సమానంగా చూస్తాడు. ధనవంతుడు, పేదవాడు, మిత్రుడు, శత్రువు, మనిషి, జంతువు అనే తేడాలు అతని దృష్టిలో తగ్గిపోతాయి. ఎందుకంటే అందరిలోనూ ఒకే పరమాత్మ ఉన్నాడని అతనికి తెలుసు. ఈ ప్రపంచంలోని అందమైన దృశ్యాలు, ప్రకృతి శక్తులు, సూర్యుని ప్రకాశం, చంద్రుని శాంతి, నదుల ప్రవాహం, పర్వతాల స్థిరత్వం, వీరుల ధైర్యం, జ్ఞానుల వివేకం, ఇవి అన్నీ దైవ మహిమకు ప్రతిబింబాలే అని శ్రీకృష్ణుడు వివరిస్తాడు. మనకు ఎక్కడ గొప్పతనం కనిపించినా, ఎక్కడ అసాధారణ శక్తి కనిపించినా, ఎక్కడ విశేషమైన అందం కనిపించినా, అది పరమాత్మ యొక్క చిన్న కిరణం మాత్రమే. మనిషి తన జీవితంలో ఏ పనినైనా దైవస్మరణతో చేస్తే ఆ పని పవిత్రమవుతుంది. కేవలం పూజలు చేయడమే భక్తి కాదు. నిజాయితీగా జీవించడం, ధర్మాన్ని పాటించడం, ఇతరులకు హాని చేయకుండా ఉండటం, కర్తవ్యాన్ని నిర్వర్తించడం కూడా భక్తియే. శ్రీకృష్ణుడు భక్తుల గురించి ప్రత్యేకంగా చెబుతాడు. ఎవరైతే సంపూర్ణ విశ్వాసంతో ఆయనను ఆశ్రయిస్తారో వారి యోగక్షేమాలను తానే చూసుకుంటానని భరోసా ఇస్తాడు. మనిషి ఎన్నో దేవతలను, ఎన్నో రూపాలను ఆరాధించవచ్చు. కాని అన్ని ఆరాధనలు చివరికి ఒకే పరమసత్యాన్ని చేరుతాయని ఆయన వివరిస్తాడు. ఎందుకంటే మూలం ఒక్కటే. అలాగే భక్తి అనేది సంపదతో, స్థాయితో, విద్యతో సంబంధం లేదు. ఒక చిన్న పువ్వు, ఒక ఆకు, ఒక పండు లేదా కొద్దిగా నీరు అయినా ప్రేమతో సమర్పిస్తే పరమాత్మ దాన్ని ఆనందంగా స్వీకరిస్తాడని చెబుతాడు. ఈ భాగంలో మరో ముఖ్యమైన సందేశం ఏమిటంటే, మనిషి తన జీవితాన్ని పూర్తిగా దైవానికి అర్పించినప్పుడు భయాలు క్రమంగా తొలగిపోతాయి. ఎందుకంటే అప్పుడు అతను తాను ఒంటరివాడిని కాదని, ఒక గొప్ప దైవశక్తి తనను నడిపిస్తోందని అనుభవిస్తాడు. జ్ఞానం, భక్తి, వినయం, సమత్వం, దైవ విశ్వాసం, ఈ గుణాలు పెరిగిన కొద్దీ మనిషి అంతర్గతంగా బలవంతుడవుతాడు. బయటి పరిస్థితులు ఎలా ఉన్నా అతని మనశ్శాంతి దెబ్బతినదు. శ్రీకృష్ణుడు చివరికి మనకు తెలియజేసే సందేశం ఏమిటంటే, ఈ విశ్వమంతా దైవ మహిమతో నిండి ఉంది. మనం ఆ మహిమను గుర్తించి ప్రతి క్షణం దైవస్మరణతో జీవిస్తే జీవితం మరింత అర్థవంతంగా, ప్రశాంతంగా మారుతుంది. ఇలా భగవద్గీతలోని 501 నుండి 550 వరకు ఉన్న శ్లోకాల భావం మనకు ఆత్మస్వరూపం, పరమాత్మ యొక్క సర్వవ్యాప్తి, నిజమైన జ్ఞానం, భక్తి మరియు సమత్వం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఈ జ్ఞానం మనలో అంతర్గత శాంతిని పెంచి జీవితాన్ని ఉన్నతమైన దిశగా నడిపించగలదు. ధన్యవాదాలు. శ్రీకృష్ణార్పణమస్తు.